దేవుని ప్రణాళిక చొప్పున యేసు ప్రభు కొరకు ముందు మార్గం సిద్ధం చేసేవాడుగా ఆయన ఉండాలి అని చెప్పి అటువంటి ఒక తలంపుతో దేవుడు ఎలిజబెత్తమ్మను దీవించాడు. ఆ సమయంలో ఎటువంటివంటే ప్రిలరా, ఆధ్యాత్మికంగా పతనమైపోయిన సమయం. రోమా ప్రభుత్వము భయంకరంగా దేవుని బిడ్డల్ని తొక్కేస్తున్నట్లాంటి ఒక సమయంలో, ఇటువంటి ఒక సమయంలో ఎలా నా కుమారుడు ఈ సేవ చేస్తాడు ఏంటి అని అనుకుంటున్న ఒక సమయంలో మనం ఏం చూస్తున్నామంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, శిశువు ఎదిగి ఆత్మ బలం పొందుకొని అరణ్యంలోకి కొనిపోబడ్డాడంట. ఇజ్రాయేలు ప్రజల ముందుకొచ్చి అంతవరకు ఆయన అరణ్యంలో ఆత్మ ద్వారా దేవుని ద్వారా బోధింపబడ్డాడు అని మనం వాక్యం చూస్తున్నాం. ఎలిజబెత్తమ్మ ఎంతవరకు పెంచగలిగిందో అంతవరకే స్నాపకుడగు యోహానని పెంచింది. శిశువు ఎదిగి ఆత్మ బలం పొందుకొని అరణ్యంలోకి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ ఎలిజబెత్తమ్మ కాదు నడిపించింది. అక్కడ నడిపించింది ఎవరు అని అంటే, దేవుని స్వరము, దేవుని ఆత్మ స్నాపకుడగు యోహానును నడిపించింది.